గత 11 సంవత్సరాల నుంచి సోమాజిగూడ నుంచి మొదలుపెట్టి నెక్లెస్ రోడ్డు నుంచి అలా ఏది ఎగ్జిబిషన్కి వచ్చింది దత్తన్న అలైబలే అంటే ఆలింగనం కొత్తగా మేము అలైబలే అన్నప్పుడు ఆందోళన ఏ అలైబలే ఏందిరా వై అన్నారు. అంటే మేము అన్నాము ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడము అలైబలే అన్నాం. ఇది ఈ సాంప్రదాయం ఆంధ్రలో ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ వెంకయ్య నాయుడు అదేవిధంగా మా సుజనా చౌదరి గారు ఉంటే చెప్తాము. ఎందుకంటే మా దగ్గర ఎంత కొట్లాడుకున్నా ఎంత తన్నుకున్నా దసరా వచ్చిందంటే అందరం కలిసిపోతాం. ఈయన ముఖాలు ఆయన చూస్తాడు, ఆయన ముఖాలు ఈయన చూసుకొని కాగలించుకుంటారు. కానీ మా దత్తనను కొద్దిగా స్ప్రెడ్ చేయమంటున్నారు ఈ అలైబలే. ఎక్కడ? రాయలసీమల. అది అవసరంరా బాబు. ఒకరి ముఖాలు ఎవరు చూసుకోడు. మా అలైబలేకి దానికి పోతే కొంత ఆలోచన వస్తుందని. ఎందుకంటే మనం ఎవరు చచ్చినా తప్పనిసరిగా సాగుపోతాము, ఎవరు పిలిచినా పెళ్లికి పోతాము. మనం ఎంత దుష్మన్ ఉన్నా తప్పనిసరిగా పెళ్లిలలో సావులలో పోతాం. కానీ ఆ ఆనవాయితీ రాయలసీమలో లేదు. ఆ ఆనవాయితీని పెద్దలు దత్తన్న గారు వచ్చే సంవత్సరం ఈ అలైబలే కర్నూలులో పెడతావా, అనంతపూర్లో పెడతావా? నిజం చెప్తున్నా, ఇది చాలా అవసరం. విభిన్న మతాలతో విభిన్న కులాలతో రాగిన దేశం మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం కూడుకున్న దేశం మన భారతదేశం. అలాంటి మన భారతదేశంలో ఈవేళ ఈ హైదరాబాద్ లో బలాయి జరుపుకుంటున్నామంటే, ఆ దత్తన్ గారు జరుపుతున్నారంటే దానికి ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఇది మినీ భారత్. రాయలసీమలో కక్షలు కార్పణ్యాలు కత్తులు కటార్లు పొడుచుకోవడం జరుగుతున్నాయి. దత్తన్న హైదరాబాద్ లో కాదు, నువ్వు రాయలసీమలో పెట్టి దుకాణం అంటున్నాడైనా. మహానుభావులరా, రాయలసీమలో ఎంత కక్షలు కార్పణ్యాలు ఉంటాయో అంత అభిమానాలు ఆదరణలు కూడా ఉంటాయి. రాయలసీమలో ఆగిరపు శత్రువు వచ్చిన ఇంటికి ఆ శత్రువుని ఎవరు చంపడు, ఆదరిస్తాడు, అలాగే చేస్తాడు. అందుకే మా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నాయకులు శ్రీ కృష్ణయ్య గారు దత్తాత్రేయ గారికి మన బిడ్డలందరూ కూడా అలాయపరా చెప్పడానికి వచ్చాడైనా. నేను కూడా ఆంధ్రవాణి, అందుకే నేను కూడా వచ్చా. ఇద్దరు విడిపోయాం కానీ అలాయపరా చెప్పుకోవడానికి వచ్చాం. ఎస్ క్యా ఫ్రెండ్స్, కక్షలు కార్పణ్యాలు ఎక్కడ లేవే. ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ విడగొట్టి ఈ పెద్దవాళ్ళు ఆడుతున్న నాటకంలో ఆ పేదల పావులై సరిపోతున్నారు. ఎక్కడ లేదు. రాయలసీమలో లేదా, ఉత్తరాంధ్రలో లేదా, తెలంగాణ లేదా, బీహార్లో లేదా, యూపీలో లేదా, ఎక్కడ లేవు కక్షలు కార్పణ్యాలు. ఎవ్రీవేర్. కాబట్టి దత్తన్న సారు మీ యొక్క అలాయబలే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ఈవేళ మీరు భారతదేశ మంత్రి మొత్తం భారతదేశం జరిపించండి. స్వచ్ఛ భారత్ ఎలా జరిపిస్తున్నారో అలాయబలే అవసరం ఈవేళ ఉంది. కులపరంగా మతపరంగా విద్వేషం దశలో అలాయబలే కార్యక్రమాన్ని మీరు భారతదేశం జరిపించండి. దట్స్ వాట్ యు విష్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇది దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి దయచేసి ఒక నందిగ్రామం చేయకండి. దీన్ని జాగ్రత్తగా ఆచితూచి మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలుపొందడానికి చాలా బలంగా నిలబడిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా.